ముందుగా మేషరాశి వారికి డిసెంబర్ నెల మేషరాశి వారికి ఈ నెల గ్రహ బలాలన్నీ కూడా ఎలా ఉన్నాయని చూసుకుంటే, కుజుడు లగ్నాధిపతిగా ఉన్నాడు, గురువు కొంచెం బలహీనమై ఉన్నాడు, శని మంచి స్థానం నెమ్మదిగా అలా బయలుదేరుతున్న, రాహు 7.5 ఉంది శని, రాహు 12వ స్థానంలో, శుక్రుడు 7వ ఇంట్లోను, బుధుడు 8వ ఇంట్లోను, సూర్యుడు 8 మరియు 9వ ఇంట్లోనూ ఉన్నారు. మొత్తం గ్రహబలం మధ్యస్థంగా ఉందని చెప్పచ్చు. చాలా గొప్పగా ఉంది అనడానికి లేదు, అసలే బాగాలేదని చెప్పడానికి లేదు, మధ్యస్థంగా ఉంది. మరి వ్యాపారస్తులకు ఎలా ఉన్నాయంటే చిన్న చిన్న డీల్స్ చిన్న చిన్న ఖచ్చితంగా వస్తాయి. డిసెంబర్ 24 తర్వాత వేగం పెరుగుతుంది వ్యాపారంలో. ప్రభుత్వ కాంట్రాక్ట్ సైడ్ నుంచి ఏమైనా ఎంక్వైరీస్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెల మొదటి 15 రోజులు కాస్త క్యాష్ ఫ్లో తక్కువగా ఉంటుంది. కొత్త పెట్టుబడి చేస్తే కొంచెం నష్టాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పార్ట్నర్షిప్లో కూడా మాటలు ఉంటుంది. 15 డిసెంబర్ వరకు జాగ్రత్త పడండి. ఆర్థికంగా ఎలా ఉంది అని అంటే, డిసెంబర్ 20 తర్వాత మీ బాకీలన్నీ తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి. అద్దె ఇంటి ఆదాయం కానీ, లేదా కమర్షియల్ ప్రాపర్టీస్ అలాంటిది ఏమైనా ఉంటే దాని నుంచి వచ్చేవి కానీ, లేదా మీరు ఇచ్చేది కానీ అవన్నీ ఉంటుంది. మెడికల్ ట్రావెల్ ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ హాఫ్లో డబ్బు అంత నిలబడే అవకాశాలు కనబడట్లేదు, బాగా ఖర్చులు వచ్చే అవకాశం ఉన్నాయి. డిసెంబర్ 15 లోపు పెట్టుబడులన్నీ కూడా అవాయిడ్ చేయండి. ఈ రియల్ ఎస్టేట్ వరకు వచ్చేటప్పటికీ కొనుగోలు చేసేవారికి మంచి రేట్లు దొరుకుతాయి. పోస్ట్ ఆఫ్ డిసెంబర్ 15 తర్వాత అమ్మకాలు స్లో అయ్యే అవకాశంలో డాక్యుమెంటేషన్ అంతా మంచి వెరిఫై చేసుకోండి. ఉద్యోగస్తులకి వచ్చేటప్పటికి ప్రభుత్వ ఉద్యోగులని చెప్తున్నాను, ట్రాన్స్ఫర్స్ కొత్త బాధ్యతల వల్ల ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. డిపార్ట్మెంటల్ ఇష్యూస్ రావచ్చు ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్లో శని 11వ స్థానంలో, పనుల్లో స్థిరత్వం ఏర్పడుతుంది. పైవారి నుండి మార్గదర్శనం దొరికే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఎలా ఉంది అంటే, వర్క్లోడ్ ఎక్కువ ఉంటుంది, అప్రిషియేషన్ తక్కువ ఉంటుంది, ఇది కామన్ కదా. సేఫ్ కానీ గ్రోత్ ఉండదు, పనిలో కంటిన్యూస్ ఉంటుంది. టీంలో కొంచెం మీ టీం లీడర్స్లో కూడా కొంచెం స్ట్రెస్ ఉంటుంది, జాగ్రత్త. ఇంకా స్వయం ఉపాధి చేస్తున్నటువంటి మీకు రోజువారీ ఆదాయం స్థిరంగా ఉంటుంది. కస్టమర్స్ తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. పెద్ద పెద్ద ఖర్చులు కూడా, అన్అవాయిడబుల్ ఖర్చులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న అడ్డంకులు కానీ అవన్నీ తొలగిపోతాయి. సర్వీస్ సెక్టర్ ఉన్న వాళ్ళకంతా కూడా ఈ నెల క్రౌడ్ పెరుగుతుంది. ఓల్డ్ కస్టమర్స్ ద్వారా మంచి అవకాశాలు రాబోతున్నాయి. సప్లై ఇష్యూస్ కూడా కొంచెం ఉంటాయి, అవి కూడా చూసుకోండి. రోజు ఇన్కంలో అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి. ఓకే, రాజకీయ రంగంలో ప్రజల్లో మీ యొక్క ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పటికీ కాస్త ఒడిదుడుకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రమాదాలు లేవు కానీ మీరు మాట్లాడేటప్పుడు కరెక్ట్గా మాట్లాడండి. విద్యార్థులు చాలా హార్డ్ వర్క్ చేయాలి, కాన్సన్ట్రేషన్ తక్కువ అవుతూ ఉంటుంది, డిస్ట్రాక్షన్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా హార్డ్ వర్క్ చేసి మీరు చదవాల్సినటువంటి సమయం. ఇంకా విదేశాల్లో ఉద్యోగం చేసే వాళ్ళకి, చదువుకున్నటువంటి వారికి పేపర్ వర్క్స్ అంతా కూడా బాగానే జరుగుతుంది. ఫ్లైట్ ట్రావెల్ పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు కూడా కనబడుతూ ఉంటాయి. జాబ్ వీసా కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు. ఓవరాల్ మిశ్రమంగా ఉంది విదేశాల్లో ఉన్న వాళ్ళకి. ఇంకా కుటుంబంలో తీసుకుంటే, ఎల్డర్స్ ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ యొక్క ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించాలి. చిన్న చిన్న తగువులు వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఇంట్లో నెల ద్వితీయంలో శాంతిగా ఉంటుంది. ఇంకా ప్రేమికుల విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త, మాట పట్టింపులు ఎక్కువ ఉంటుంది. ఒకరి పట్ల ఒకళ్ళ అవిశ్వాసం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ బాగా విశ్వాసం ఉన్న కూడా పెద్దవాళ్ళతో చెప్పి వివాహం చేసుకోండి, తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఇంకా కుటుంబ సభ్యుల మధ్యలో ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అన్న కూర్చొని మాట్లాడండి. ఏ విధమైనటువంటిదన్నా కూడాను కొంచెం టెన్షన్స్గానే ఉంటుంది ఒక్కొక్కసారి అని కూడా చెప్పచ్చు. నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది. కుటుంబం దగ్గర విషయంలో మటుకు సంతాన విషయంలో ఇంప్రూవ్మెంట్స్ కనబడుతుంది. మీ యొక్క పిల్లల యొక్క వివాహం కానీ, లేదా వారికి ఉపనయనం కానీ, లేదా వాళ్ళ చదువు గురించి బాగా ఆలోచిస్తారు, వాళ్ళ కోసం ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తారు. ఇంకా హెల్త్, అన్నిటికంటే ముందు హెల్త్. ఇంకా బీపీ, చెస్ట్, ఈ యొక్క ఛాతీ దగ్గర ఒక మంట లాంటిది, అసిడిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న గాయాలు ఏర్పడే అవకాశాలు ఉంటే జాగ్రత్త పడండి. డిసెంబర్ 24 తర్వాత ఆరోగ్యం కుదుటపడుతుందని కూడా చెప్పచ్చు. ఇంకా మంగళవారం మీరు చేయవలసినటువంటి పరిహారం, హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన కొంచెం ఎక్కువ చేయండి. పసుపు దానం ఇవ్వండి. పసుపు వస్త్రాలను ధరించండి. ఓం అంగారకాయ నమః అని 108 సార్లు డైలీ పారాయణం చేయండి, చాలా మంచిది. ఏదైనా అమావాస్య తిథి రోజు కానీ, పౌర్ణమి తిథి రోజు కానీ పేదవాళ్ళకి ఏమైనా ఆహారము అవన్నీ కూడా ఇవ్వండి. మొత్తానికి ఓవరాల్ కొంచెం మిశ్రమంగా ఉంటుంది కూడా చెప్పచ్చు. లక్కీ నెంబర్ 7 అని కూడా మీకు చెప్పచ్చు.
బ్లూ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది. చంద్రాష్టమం 17/12/2025 10:26 నుండి 19/12/2025 10:51 వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ యొక్క పేరు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క టైమ్ ఆఫ్ బర్త్, మీ యొక్క ప్లేస్ ఆఫ్ బర్త్ మా నంబర్ 9000077149కి వాట్సప్ చేయండి. కాల్ కాదు, కాల్ చేస్తే రెస్పాండ్ అవ్వరండి. వాట్సప్ చేయండి, మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. మీ యొక్క ఇంకానూ ఆరోగ్యంగా ఉండడానికి, ఐశ్వర్యం పొందడానికి మీ ఇష్టదైవం కులదైవంలో మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. విజయవస్తు. డిసెంబర్ 2025 వృషభ రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చెప్పి చూసుకుంటే, సూర్యుడు 7వ స్థానంలో, కుజుడు 5వ స్థానంలో, గురుడు 12వ స్థానంలో, బుధుడు 7వ స్థానంలో, శుక్రుడు రాశి అధిపతిగా, శని 10వ స్థానంలో, రాహు 11వ స్థానంలో, కేతు 5వ స్థానంలో ఉన్నారు. దీనివల్ల ఈ యొక్క గోచార ప్రకారంగా ఈ నెల ఎలా ఉంది అని చూసుకుంటే, ఉద్యోగస్తులకు తీసుకుంటే సానుకూలమైనటువంటి ఫలితాలు ఉంటుందని చెప్పచ్చు. శని 10వ స్థానంలో ఉండడం వల్ల పని మీద మంచి ప్రగతి, మీ రెప్యుటేషన్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. పైవారి నుండి సపోర్ట్స్ కూడా వస్తుంది. కొత్త బాధ్యతలు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాలకి ప్రత్యేక శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న ఒత్తిడి కూడా ఉంటుంది దీంట్లో. ఉద్యోగస్తులకి మీరు చేసిన పని అందరికీ అర్థమయ్యేటట్టుగా ఉండేటట్టుగా చేయండి. వ్యాపారస్తులకి వ్యాపారంలో మంచి గ్రోత్ ఉంటుంది. 1వ తారీఖు నుండి 10వ తేదీలకు చిన్న చిన్న తగాదులు వస్తాయి. పార్ట్నర్షిప్లో కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశం ఉన్నాయి. ఈ యొక్క స్టాక్స్ సప్లై డిలేస్ అవన్నీ అవుతుంది. మళ్ళీ 10వ తారీఖు తర్వాత బాగుంటుంది చెప్పచ్చు. మంది ఎండ్లో చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు. ఆర్థికంగా ఈ యొక్క వృషభ రాశి వారికి నెల 20వ తారీఖు తర్వాత డబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీకు రావాల్సినటువంటి అప్పులంతా కూడా తీరే అవకాశాలు బాగా ఉన్నాయి. మీరు ఇచ్చినటువంటి డెట్స్ అంతా మీరు ఇవ్వవలసిన వాళ్ళు కూడా ఇచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. స్నేహితులు బంధువుల వల్ల ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్స్ వచ్చే అవకాశం వృషభ రాశి వారికి ఈ నెల ఉంది. కొంచెం సైడ్ ఇన్కమ్ కూడా ప్లాన్ చేసుకోండి. ఆస్తి ధన భాగ్యం అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. రియల్ ఎస్టేట్ ద్వారా తీసుకుంటే అమ్మకాలు బాగా జరుగుతాయి. పోస్ట్ ఆఫ్ మంత్ అని చెప్పచ్చు. రోజువారీ ఆదాయం కాస్త ఇబ్బంది వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. హౌస్ రెనోవేషన్ కానీ లేదా వాస్తు సరిదిద్దుకోవడం కానీ ఇవన్నీ కూడా ఈ నెల మీరు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఇంకా స్వయం ఉపాధి లేదా సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి వర్క్లో స్పీడ్ పెరుగుతుంది. మంత్ ఎండ్లో మంచి పేరు వస్తుంది. అప్రిషియేషన్ కూడా మీకు బాగా వస్తుందని కూడా చెప్పచ్చు. ఇంకా విద్యార్థులకి మంచి ఎగ్జామ్స్లో మంచి పురోగతి పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణపరంగా కాస్త మంచి ఫలితాలు వస్తున్నాయి. విద్యార్థులకు డిసెంబర్లో మంచి ఫలితాలను కూడా చెప్పచ్చు. బాగా చేయొచ్చు. విదేశీయ ప్రయాణం కానీ ఉద్యోగంలో కానీ ప్రయత్నం చేసే వాళ్ళకి, స్టడీ వీసా కోసం చేసే వాళ్ళకి శుభ ఫలితం. ఫారిన్ ఆపర్చునిటీస్ మ్యాక్సిమం రావచ్చు. జాబ్ వీసాలో కొంచెం ఆలస్యం కానీ 100% అవుతుంది. మంత్ ఎండ్లో కాస్త మీకు క్లారిటీ వస్తుంది. మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ఆ యొక్క లెటర్ ఏమైనా వచ్చేదంటే అవన్నీ మీకు వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇంకా ప్రేమికులకి వచ్చేటప్పటికి చిన్న మిస్అండర్స్టాండింగ్, పార్ట్నర్స్కి ఎక్కువ టైం ఇవ్వాలి అని వాళ్ళు కోరుకునే దాన్ని మీ యొక్క వృత్తిపరంగా మీరు బిజీ ఉన్నా కొంచెం ఇబ్బంది పడుతున్నారు. మంచి సంబంధాలు కుదురుతాయి. కొత్త ప్రేమికులు కూడా అవకాశాలు ఉన్నాయని చెప్పచ్చు. వివాహం చేసుకున్నటువంటి వారికి వివాహ సమయంలో వివాహానికి మంచి అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పచ్చు. దంపతుల మధ్య ఇన్లాస్తో ఇంకా ఇన్కార్పొరేషన్గా ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న ఆలోచనలు, చిన్న చిన్న సమస్యలు, మాట పట్టింపులు ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త శుభ కార్యక్రమాలు ఇంట్లో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. పిల్లల యొక్క చదువులు కూడా మెరుగ్గా ఉంటుంది. హెల్త్ సమస్యలు కూడా తగ్గుతుంది. పిల్లల విషయంలో ప్లానింగ్స్ అద్భుతంగా చేసుకోండి. ఆరోగ్యంలో దేహబలం పెరుగుతుంది మంచిగా. డెస్టినేషన్స్ ఇష్యూస్ వస్తూ ఉంటుంది. కంటి మీద మీకు కొంచెం స్ట్రెస్ పడే అవకాశం ఉన్నాయి. జాగ్రత్త పడండి. ఈ నెలంతా కూడాను శుక్రవారం యొక్క మహాలక్ష్మికి ప్రార్థన చేయండి. ఓం శ్రీ గణేశాయ నమః అని చెప్పి రోజు 108 సార్లు ప్రదక్షిణం చేయండి. చంద్రాష్టమం అని చెప్పి తీసుకుంటే ఈ నెలంతా కూడాను వృషభ రాశి వారికి 19/12/2025 10:51 నుండి 22/12/2025 10:07 వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు జాగ్రత్త. సంతకాలు పెట్టేటప్పుడు, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అదృష్ట సంఖ్య మీకు 5. ఊదా రంగు, ఆరెంజ్ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేయండి. మీ వ్యక్తిగత వయస్సు ఎంత ఉంటుందో అన్ని వయసు గల దీపాన్ని మీ ఇష్టదైవం, మీ కులదైవం అన్ని దేవాలయాల్లో
దీపం వెలిగించండి. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 9000077149కి వాట్సప్ చేయండి. కాల్ చేయకండి. ఆ నెంబర్ని కూడా మేము డిస్ప్లేలో పెడతాం. ఓన్లీ వాట్సప్, నో కాల్. మా అడ్మిన్ చూసిన తర్వాత మీకు కాల్ చేస్తారు. విజయవస్తు. జ్యోతిషాస్త్రరీత్యా 3వ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, మీరు డిసెంబర్ 25 ఈ నెల ఎలా ఉందని చూసుకుంటే గ్రహస్థితులంతా కూడాను సూర్యుడు 6వ స్థానంలో, కుజుడు 4వ స్థానంలో, గురుడు 11వ స్థానంలో, బుధుడు 6వ స్థానంలో, శుక్రుడు 5వ స్థానంలో, శని 9వ స్థానంలో, రాహు 10వ స్థానంలో, కేతు 4వ స్థానంలో, చంద్రుడి ధన్వాల్లోనూ కూర్చున్నారనమాట. ఈ నెల మీకు ఎలా ఉంటుంది ఈ గ్రహస్థితులు బట్టి అంటే, ముందు వ్యాపారం తీసుకుంటాం. ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి లాభం వచ్చే అవకాశాలు ఈ నెల ఉన్నాయని కూడా చెప్పచ్చు. చిన్న చిన్న అడ్డంకులు ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి రాహు యొక్క దీంతో. పార్ట్నర్షిప్లో కొంచెం చిన్న చిన్న గొడవలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. ఇన్కమ్ బూస్ట్ అయ్యే అవకాశాలు బాగున్నాయి. పెద్ద డీల్స్ వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మంత్ ఎండ్లో భారీగా వచ్చే అవకాశాలు బాగున్నాయి. వ్యాపారంలో మీరు చేయవలసిన పనులంతా కూడా పాత కస్టమర్స్ని తిరిగి తోడు చేసుకోవడం ప్లాన్ చేసుకోండి. మీకు అన్ని రకాలుగా కూడా మేలు ఉంటుంది. ఇంకా ఆర్థికంగా మీకు రావాల్సినటువంటి బ్యాంక్ లోన్స్ కానీ, చిట్ ఫండ్స్ కానీ, లేదా మీరు ఇచ్చినటువంటి చోట బకాయిలు కానీ రాకపోవడం కానీ, ఇవన్నీ కూడా ఈ నెల వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుజుడు 4వ స్థానంలో ఉండడం వల్ల కాస్త ఆటంకాలు కూడా కల్పించిన ఎండ్ ఆఫ్ ద మంత్ మీకు బాగా అన్ని అనుకూలంగానే ఉంటుంది చెప్పచ్చు. రియల్ ఎస్టేట్లో భూమి కొనుగోలు మంచి, దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ ఇన్వెస్ట్మెంట్. కరెక్షన్స్ వచ్చింది కాబట్టి ఇది కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. మీ ఇంటిని రిపేర్ చేసుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇంకా స్వయం ఉపాధి యొక్క సర్వీస్ రంగంలో ఉన్న వారికి రోజువారీ ఆదాయం పెరుగుతుంది. కస్టమర్స్ పెరుగుతారు. చిన్న బిజినెస్ వాళ్ళకి బాగా మంచి ప్రగతి వస్తుంది. సర్వీస్ రంగంలో అత్యంత మంచి నెల అని కూడా చెప్పచ్చు. విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ కొంచెం తగ్గుతుంది. కొంచెం జాగ్రత్త పడండి. శ్రద్ధగా చదివితే చాలా మంచిది అని చెప్పచ్చు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వాళ్ళకి కొంచెం మీరే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంది. గ్రూప్ స్టడీ అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంకా విదేశాలకి వెళ్ళాలి, చదవాలి లేదా ఉద్యోగం చేస్తున్నటువంటి వాటికి ఓవర్సీస్ జాబ్ కాల్స్ ఎనీ టైం రావచ్చు. మీ కాల్ లెటర్స్ కూడా రావచ్చు. తర్వాత మీకు ఆన్సైట్ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ట్రావెల్స్ చేసే వాళ్ళకి యోచనలు కుదురుతాయి అన్నమాట. ఇంకా ప్రేమికులు కొత్త ప్రేమ సంబంధాలకు అవకాశాలు ఉన్నాయి. లవర్స్కి ఎక్కువ మంచి సమయం అని చెప్పచ్చు. మీ పాత మిస్అండర్స్టాండింగ్స్ అంతా కూర్చొని మాట్లాడండి. మీ తల్లిదండ్రులతో మాట్లాడి ఒప్పించి వివాహం చేసుకోండి. కుటుంబం జాగ్రత్తగా ఉంటుంది. కొంచెం స్మాల్ ఈగోస్, క్లాషెస్ అంతా ఉంటుంది కదా, తొలగించండి. అన్నసరిగా ఈ అవాయిడ్ చేయండి మాటలంతా కూడా. ఇంకా దాంపత్య సుఖంలో, దాంపత్య జీవితంలో ఎలా ఉంటుందంటే, దాంపత్యం మీ భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. కుటుంబంలో శుభవార్త వింటారు. పిల్లల యొక్క విషయంలో కానీ, మీ యొక్క విషయంలో కానీ శుభవార్త వింటారు. మంత్ ఎండ్లో మొత్తం కుటుంబం అంతా కూడా విహారయాత్ర కానీ దానికైనా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మొదట 10 రోజులు చిన్న చిన్న ఆటంకాలు ఇవన్నీ కూడా తొలగిపోతుంది. సంతాన విషయంలో పిల్లల యొక్క చదువు మెరుగుపడుతుంది. ఏ విధమైనటువంటి లోటు ఉండదు. సంతానం కోసం ప్రయత్నిస్తే ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు. ఆరోగ్యం, స్టామినా బాగా పెరుగుతుంది. ప్రధాన ఆరోగ్య సమస్యలు ఏవి లేవు. కొంచెం మంట లాంటిది, చెస్ట్ డిస్కంఫర్టబుల్ అలా ఉంటుంది. వెహికల్ నడిపేటప్పుడు చాలా జాగ్రత్త అవుతుంది. మెంటల్ స్ట్రెస్ అనేది ఉంటుంది ఫస్ట్ వీక్లో, దాన్ని కొంచెం ఓవర్కమ్ చేయండి. ఇంకా అదృష్టపరంగా చాలా స్ట్రాంగ్గా ఉంది ఈ నెలని కూడా చెప్పచ్చు. పరిహారాలు అంటే మీరు ఏం చేయాలంటే ఓం బుధాయ నమః అని 108 సార్లు ప్రతి బుధవారం చేయండి. పసుపు డ్రెస్ని ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి. శనివారాల్లో మీ ఇష్టదైవం, మీ కులదైవం దగ్గర మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. ఇంకా చంద్రాష్టమం అనేది వచ్చేటప్పటికీ మిథున రాశి వారికి ఈ డిసెంబర్ నెల 22/12/2025 10:07 ఉదయం నుండి 24/12/2025 7:46 వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ సమయంలో మాట పట్టింపు జాగ్రత్త. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇంకనూ మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, అపాయింట్మెంట్స్, గురుగారి అపాయింట్మెంట్ కావాలి అని అనుకుంటున్నారు, మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. 9000077149కి మీకు డిస్ప్లేలో ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి. కాల్ చేయకండి. విజయవస్తు. ఇంకా డిసెంబర్ 2025 కర్కాటక రాశి వారికి శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అనుకుంటే, ఈ నెల గ్రహస్థితులంతా కూడా కర్కాటక రాశి వారికి సూర్యుడు 5వ ఇంట్లోను, కుజుడు 3వ ఇంట్లోను, బుధుడు 5వ ఇంట్లోను,
గురుడు 10వ ఇంట్లోను, శుక్రుడు 4వ ఇంట్లోను, శని 8వ ఇంట్లోను, రాహు 9వ ఇంట్లోను, కేతు 3వ ఇంట్లోను, చంద్రుడు చంద్రాష్టమంగా కూర్చున్నాడు. ఈ నెల కర్కాటక రాశి వారికి వ్యాపారంలో మంచి అవకాశాలు 20 తర్వాత బాగా ఉంటుందని కూడా చెప్పచ్చు. డిసెంబర్ 20 తర్వాత కొత్త మార్గాలు ఎదురు చూస్తూ ఉంటారు. మంచి మంచి అవకాశాలున్నాయి. ప్రారంభంలో కాస్త ఉద్యోగంలో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చినా కూడా దాన్ని ఓవర్కమ్ కూడా మీరు చేస్తారు. ఉద్యోగస్తులకి కొత్త టాస్క్లు, మంచి రికగ్నైజేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది వారికి రోల్స్ చేంజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. మీ టీమ్ చేంజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. పనిలో కాంపిటీషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. డెడ్ లైన్ మరియు వర్క్లోడ్ ఎక్కువ ఉంటుంది అని కూడా చెప్పచ్చు. కొన్ని అన్నెసెసరీ అక్వేషన్స్ రావచ్చు. బాస్తో కాస్త స్మాల్ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. జాగ్రత్త పడండి ఇలాంటి ఒక సమయంలో. అన్ని రకాలుగా బాగుంటుంది. ఇంకా ఆర్థికంగా తీసుకుంటే 20వ తారీఖు తర్వాత చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు. వెహికల్ కానీ హౌస్ కానీ ఖర్చు పెట్టే అవకాశాలు బాగున్నాయి. పిల్లల యొక్క విద్య ప్రకారంగా ఖర్చులు పెట్టుకునే అవకాశం ఉన్నాయి. చిన్న చిన్న ఆరోగ్య ఖర్చులు కూడా ఈ నెల బాగా ఉన్నాయని కూడా చెప్పచ్చు. ఇంకా రియల్ ఎస్టేట్ వారికి కొనుగోలు అమ్మకాలు పెద్దగా గొప్పగా ఏం లేదు, కొంచెం మిస్గా ఉంది. ల్యాండ్ డీల్స్ 20 తర్వాత చేయండి. రెంటల్స్ వల్ల ఆదాయం పెరిగే అవకాశం ఉన్నాయి. కాంట్రాక్ట్ పేపర్లు సవరణలు చేసుకోవడము, ఏమైనా అగ్రిమెంట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా చూసుకోండి. స్వయం ఉపాధి వాళ్ళకి ఇక దుకాణాలు, ఫుడ్, మెడికల్ సర్వీస్ సెంటర్స్ మంచి ఆదాయం ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. డైలీ ఇన్కమ్ స్టాండర్డ్గా ఉంటుంది. పేరు ప్రతిష్టలు పెరిగే అవకాశాలు బాగున్నాయి. స్వయం ఉపాధి వారికి ఈ నెల చాలా బాగుందని చెప్పచ్చు. విద్యార్థులకి చదువు కాన్సన్ట్రేషన్ పెరగాలి. మళ్ళీ ఇక్కడ కూడా ఈ నెల కూడా గురు భగవాన్ వల్ల నాలెడ్జ్ పెరుగుతుంది. పెర్ఫార్మెన్స్ కూడా బాగానే ఇస్తారు. కానీ కొంచెం మొదటి 10 రోజులు బాగలేదు. విద్యార్థులు కష్టపడి చదవాలి, బద్ధకం వదలండి, అన్ని రకాలుగా చేస్తారు. ఇంకా ఫారిన్ స్టడీస్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి మంచి సూచనలు కనబడుతున్నాయి. జనవరి, ఫిబ్రవరిలో మంచి ప్లాన్ చేసుకోండి. ట్రావెల్, ఇమిగ్రేషన్ పేపర్స్ అప్రూవ్డ్ అయ్యే అవకాశాలు చాలా కనబడుతున్నాయి. జాబ్ విషయం ఆలస్యం, కానీ క్యాన్సల్ అయితే కాదు. 20వ తారీఖు తర్వాత మంచి క్లారిటీ వస్తుంది. విదేశీ ప్రయత్నాల్లో కూడా ఈ ప్రేమికులకి అనేటప్పటికీ పార్ట్నర్స్తో మంచి బాండింగ్ ఏర్పడుతుంది. గత మిస్అండర్స్టాండింగ్ అంతా కూడా క్లియర్ అవుతుంది. చిన్న చిన్న ఎమోషనల్ డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది. ఫ్యామిలీ యొక్క ఇంట్రోస్పెక్షన్ తీసుకురండి ముందు. వివాహ దాంపత్య విషయంలో దంపతుల మధ్య అఫెక్షన్ పెరుగుతుంది. ప్రయాణాలు ఛాన్సెస్, విదేశాల యాత్ర వెళ్ళడము లేదా ఆధ్యాత్మిక టూర్ వెళ్ళడం లాంటిది అయ్యే అవకాశాలు వస్తున్నాయి. చిన్న తగవలు పిల్లల ద్వారా కూడా వస్తుంటుంది. కొంచెం సరిదిద్దుకోండి. పిల్లల ఆరోగ్యం మెరుగుపడుతుంది. పిల్లలందరూ కూడా విద్యార్థులు చదువులో మంచి పెర్ఫార్మెన్స్ చేస్తారు. కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు. ఆరోగ్యం వచ్చేటప్పటికి డైజెషన్ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మెంటల్ స్ట్రెస్ పెరుగుతుంది. ముందు కూల్గా ఉండండి. మెంటల్ స్ట్రెస్ ఎందుకు తీసుకోవాలి? జరగవలసింది జరుగుతుంది. మెంటల్ స్ట్రెస్ తగ్గించుకోండి. తర్వాత అలసట, విపరీతమైనటువంటి టర్డ్నెస్ ఉంటుంది. 20వ తారీఖు తర్వాత కొంచెం ఆగుపడుతుంది. 20 లోపు కొంచెం మాస్టర్ చెకప్ ఒకటి చేసుకోండి. అవసరమైతే ఒక శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. తూర్పు దిశ ప్రయాణాలు మీకు కలిసి వస్తుంది. బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్ ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి. ఈ నెల మీరు పఠించవలసినటువంటి మంత్రం ఓం చంద్రాయ నమః అని చెప్పి 108 సార్లు చేయాలి. శివుడికి అభిషేకం చేయాలి. మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలని వెలిగించాలి. మీ యొక్క ఇష్టదైవం, కులదైవం యొక్క దేవాలయంలో ఈ నెల మీకు చంద్రాష్టమి 24/12/2025 7:46 నుండి 27/12/2025 3:10 వరకు చంద్రాష్టం ఉంటుంది. మీకు అందులోనూ గత మార్చి వరకు మీకు అష్టమ శని ఉండడంతో అవన్నీ కూడా తొలగిపోయి ఇప్పుడు ప్రశాంతంగా ఉంటారు, అద్భుతంగా ఉంటారు. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా నంబర్ 9007077149కి వాట్సాప్ చేయండి. కాల్ చేయకండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయోస్తు. ద్వాదశ రాశుల్లో 5వ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా, ఈ డిసెంబర్ 2025 గోచార గ్రహస్థితులను బట్టి ఈ నెల మీకు ఎలా ఉందని చెప్పడం. సూర్య భగవానుడు 4వ స్థానంలోను, 5వ స్థానంలోను, కుజుడు 2వ స్థానంలోను, బుధుడు 4వ స్థానంలోను, గురుడు 9వ స్థానంలోను, శుక్రుడు 3వ స్థానంలోను, శని 7వ స్థానంలోను, రాహు 8వ స్థానంలోను, కేతువు 2వ స్థానంలో, చంద్రుడు చంద్రాష్టమంలోను కూర్చున్నారు. ఈ యొక్క డిసెంబర్ నెల ఎలా ఉంటుంది, శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయని చెప్పి చూసుకుంటే, ఉద్యోగస్తుల కింద తీసుకుంటే ఉన్నత స్థాయి వ్యక్తుల నుండి సహాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. విదేశీ అవకాశాలు, పోస్టింగ్స్, ఆన్ సైట్ వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మీ పని పూర్తిగా గుర్తింపు పొందే అవకాశాలు,
బాగా ఉన్నాయని కూడా చెప్పొచ్చు. మంచి అవకాశాలు, ప్రమోషన్స్, ప్రాజెక్ట్ అప్రూవల్స్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. అదే సమయంలో ఒత్తిడి, స్ట్రెస్ కూడా పెరుగుతుంది. కొన్ని కోవర్కర్స్‌తో మాటలు పడే అవకాశాలు కూడా బాగా కనబడుతున్నాయి. ఇది కొంచెం మీరు చూసుకోవాలి. ఇంకా వ్యాపార పరంగా తీసుకుంటే అనుకోని ఖర్చులు వస్తున్నాయి. కుజుడు కొంచెం నెగెటివ్‌గా ఉండడం వల్ల మాటల వల్ల పార్ట్నర్‌షిప్, క్లయింట్స్ అపార్థాలు, పెద్ద పెద్ద పెట్టుబడులు కొంచెం అవాయిడ్ చేయడం మంచిది. అదేవిధంగా క్యాష్ ఫ్లో మాత్రం బాగుంటుంది. సర్దుబాటు చేసుకోవాలి పార్ట్నర్‌షిప్ దగ్గర. కొత్త ఆర్డర్స్ వచ్చే అవకాశాలు వచ్చాయి. కొత్త కాంట్రాక్ట్స్ వచ్చే అవకాశం ఉన్నాయి. లాభాలు, కొత్త అవకాశాలు మంచిగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మిశ్రమంగా ఉంది. ఇంకా ఆర్థికంగా తీసుకుంటే ఫారిన్ ఇన్కమ్స్ అంటే మీరు ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్ బిజినెస్ చేస్తే మీకు ఫారిన్ ఇన్కమ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక పెద్ద పెండింగ్ అమౌంట్ రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నాయి. మంత్ ఎండ్‌లో ఇన్‌ఫ్లో ఉంటుంది మీకు. అన్నెసరీ ఖర్చులంతా కొంచెం తగ్గించండి. ఇల్లు, వాహనం మీద ఎక్స్‌పెండిచర్ పెట్టడం తగ్గించుకోండి. కుటుంబ అవసరాలు పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా రియల్ ఎస్టేట్ పరంగా కొనుగోలు, అమ్మకాలు మిశ్రమంగా అవుతుందని కూడా చెప్పొచ్చు. లీగల్ ఇష్యూస్ వల్ల కొంచెం జాగ్రత్త పడండి. రియల్ ఎస్టేట్ వాళ్ళకి డాక్యుమెంట్స్ అంతా కేర్‌ఫుల్‌గా చెక్ చేసుకోండి. ఇది చాలా ముఖ్యం. ఇంకా స్వయం ఉపాధి వాళ్ళకి మంచి కస్టమర్స్ వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. రోజువారీ ఆదాయం పెరుగుతుంది. కానీ అష్టమ శని నడుస్తుంది. మీ నాలుక మీదే శని భగవానుడు కూర్చున్నాడు. కాస్త జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రతిభ బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వారికి ఇది చాలా మంచి సమయం. విద్యార్థులు ప్రత్యేకంగా చదువులో కాన్సన్ట్రేషన్ పెరగాలి. పరీక్ష మంచి ర్యాంకులు వస్తారు. అష్టమ శని యొక్క ప్రభావం కూడా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. మొదటి వారం కాస్త డిస్టెన్స్ పెరగండి. మళ్ళీ గ్రూప్ స్టడీస్ని అవాయిడ్ చేయండి. విదేశీయ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి జనవరి, ఫిబ్రవరి తర్వాత బాగుంటుందని కూడా చెప్పొచ్చు. ఫారిన్ కొలాబరేషన్ బిజినెస్కి ఇది ఒక మంచి సమయము. కాస్త వెయిట్ చేయండి అని కూడా చెప్పొచ్చు. ప్రేమికుల మధ్య మాట తేడాలు వచ్చే అవకాశాలు బాగున్నాయి. మిస్అండర్స్టాండ్స్ అంతా కూర్చొని మాట్లాడి క్లియర్ చేసుకోండి. పార్ట్నర్స్తో బాండింగ్ పెంచుకోండి. అన్నసరీ డౌట్స్ని అవాయిడ్ చేయండి. ఈ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి, నూతన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది ఒక మంచి సమయం. వివాహం కాని వారికి మంచి సంబంధాలు, స్త్రీ పురుషులు ఇరువురికి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో శుభ కార్యక్రమాలకి మంచి సూచనలు పెరుగుతున్నాయి. డిసెంబర్ ఫస్ట్ వీక్ కుటుంబంలో చిన్న చిన్న అలజడి అని కూడా చెప్పొచ్చు. పిల్లల ద్వారా కొంచెం చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తుంది. చదువు బాగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. గొంతు, మాటలు, ఇక టంగ్ మీద కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. డైజెషన్ సిస్టమ్ కొంచెం ఇబ్బందిగా ఉంది. స్ట్రెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. బ్యాక్ పెయిన్, మెంటల్ కొంచెం స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది. జాగ్రత్త పడనని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ నెలంతా కూడా మీరు సూర్య నమస్కారం, ఆదిత్య హృదయం చెప్పండి. సూర్య నమస్కారం చేయండి. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః అని 108 సార్లు ఆ మంత్రాన్ని జపం చేస్తూ ఉండండి. శనివారాల్లో మీ ఇష్టదైవం లేదా మీ కులదైవం దేవాలయంలో మీ వయసు ఎంత ఉందో అన్ని నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. మంగళవారాల్లో హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. చంద్రాష్టమం 27/12/2025 3 గంటల 10 నిమిషాలు ఉదయం నుండి 29/12/2025 7 గంటల 41 నిమిషాలు సాయంత్రం వరకు, అంటే ఈ 2.5 రోజులు సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్త, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త, ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక సమయం. ఓవరాల్ ఈ నెలంతా కూడా కాస్త మిశ్రమంగా ఉంది కాబట్టి సింహరాశి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి నెల అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే మీ పేరు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా నంబర్ 9007777149కి వాట్సాప్ చేయండి. కాల్ చేయకండి, మీకు వివరాలన్నీ వస్తాయి. విజయవస్తు. జ్యోతిష్ శాస్త్రరీత్యా 6వ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా, ఈ నెల డిసెంబర్ 2025 మీకు శుభాశుభ ఫలితాలు గోచార గ్రహస్థితి ప్రకారం ఎలా ఉంది అంటే, సూర్యుడు 3వ స్థానంలోను, కుజుడు 1వ స్థానంలోను, బుధుడు రాశి అధిపతిగాను, గురుడు 8వ స్థానంలోను, శుక్రుడు 2వ ఇంట్లోను, శని 6వ ఇంట్లోను, రాహు 7వ ఇంట్లోను, కేతు 1వ ఇంట్లోను, చంద్రుడు చంద్రాష్టమంగాను కూర్చొని ఉన్నారు. ఈ నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, శత్రులు, కుట్రలు మీ మీద ప్రభావం చూపలేరు. ఎందుకంటే ఈ నెల మీకు చాలా బాగా ఉండబోతుంది, అద్భుతంగా ఉండబోతుంది. మీ పని మీద బాస్కి ఒక మంచి అభిప్రాయం వస్తుంది. ఉద్యోగస్తులకి పనిలో డిసిప్లిన్ పెరుగుతుంది. కాస్త విసుగు అవన్నీ కూడా ఉన్నా కూడా, బిహేవియర్స్ అంతా కూడా ఉన్నా కూడా
మీరే దాన్ని ఓవర్కమ్ చేయాలి. మొదటి 15 రోజులు స్ట్రెస్ ఉంటుంది, తర్వాత 15 రోజులు చాలా హ్యాపీగా ఉంటారు. వ్యాపారం చేసే వారికి చిన్న చిన్న లాభాలు ఉండే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. పార్ట్నర్షిప్లో మాటలు పట్టింపులు అవన్నీ కూడా వస్తున్నాయి. అన్నెసరీగా ఉన్నటువంటి వాగ్వివాదాలకి దూరంగా ఉండండి. ఓవరాల్ మీకు కొంచెం శత్రువు ఎవరైనా ఉన్నారంటే మీ నోరు. ఈ నోరుని కాస్త అదుపులో పెట్టుకోండి. అన్ని రకాలుగా బాగుంటుంది. ట్రాన్స్పోర్ట్స్, సప్లైస్ వీళ్ళకందరికీ కూడా ఈ నెల చాలా బాగుంటుంది. చిన్న చిన్న ఆదాయం పెరుగుతుంది. గ్రాస్ సపోర్ట్ పెరుగుతుంది. ఖర్చులు ఇన్కమ్ కంటే ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా కాస్త ఫ్యామిలీ ఖర్చులు లేకపోతే లోన్ ఖర్చులు ఇవన్నీ కూడా పెరిగే అవకాశం ఉన్నాయి. వెహికల్, హౌస్ రిపేర్స్ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉన్నాయి. జాగ్రత్త పడండి. రియల్ ఎస్టేట్ వారికి కొంచెం మిశ్రమంగా ఉందని చెప్పచ్చు. ఇక ఇంటిని వాస్తుపరంగా చేసుకోవడం, హౌస్ రిపేర్ చేసుకోవడం లేదా ప్లంబింగ్ చేసుకోవడం ఇవన్నీ కూడా కొంచెం ఉన్నాయి. జాగ్రత్త. అమ్మకాలు, క్రయ విక్రయాలు లేదు ఈ నెల, కొంచెం జాగ్రత్తగా ఉందని కూడా చెప్పచ్చు. ఇంకా స్వయం ఉపాధి వారికి కస్టమర్స్ స్లోగా ఉన్నా నష్టం అయితే లేదు. మంత్ ఎండ్ కొంచెం చాలా బాగుంటుంది. ఎక్కువ ఆశించవద్దు, మిశ్రమంగా ఉంటుంది. విద్యార్థులు బాగా కాన్సన్ట్రేషన్తో చెప్తారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా బాగుంటారు. చదువులో మొదటి పక్షం కాస్త ఆసక్తిగా ఉంటుంది. గుర్తించుకోవడం మంచిది. స్లోగా ఉండండి. మెంటల్ ప్రెషర్ తెచ్చుకోకండి. విదేశీయ విద్య కోసం వెళ్ళే వాళ్ళకి మంచి అవకాశం. ట్రావెల్ పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ప్రేమికుల మధ్య ట్రస్ట్ పెరుగుతుంది. స్మాల్ గిఫ్ట్స్, అవుట్గోయింగ్స్ అనేవన్నీ ఇస్తూ ఉంటారు. పార్ట్నర్షిప్ తగాదాలు కొంచెం తగ్గించుకోండి. దాంపత్యంలో దంపతుల మధ్యలో కూడా చిన్న చిన్న అనర్థాలు వచ్చే అవకాశాలు సర్దుకుంటాయి. చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్సే. ఇన్లాస్ ద్వారా మాటల వల్ల కొంచెం చిన్న గొడవలు వస్తే జాగ్రత్త పడండి. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుకుంటే సరిపోతుంది. సంతానం, పిల్లల ఆరోగ్య విషయంలో యావరేజ్గా ఉంటుంది. పిల్లలు సంతానం పుట్టే వాళ్ళకి చక్కగా ఈ నెల సంతాన భాగ్యం అయ్యే అవకాశాలు కూడా, శుభవార్త వింటారు. ఆరోగ్యం మిశ్రమంగా ఉందని చెప్పచ్చు. అసిడిటీ ఉంది. బీపీ ఫ్లక్చుయేషన్ ఉంటుంది. చిన్న చిన్న గాయాలు, కురుపులు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడాలి. నెల 20వ తారీఖు తర్వాత కాస్త ఫోకస్ చేయండి, చాలా బాగుంటుంది. ఓవరాల్ ఈ యొక్క నెల 60-40గా ఉందని కూడా చెప్పొచ్చు. కన్యా రాశి వారికి ఓం బుధాయ నమః అని 108 సార్లు బుధవారం నాడు ప్రార్థన చేయండి. ఏదైనా విష్ణు ఆలయానికి లేదా వెంకటేశ్వర స్వామి, తిరుపతి వెంకటేశ్వర స్వామికి వెళ్ళి చక్కగా దర్శనం చేసుకోండి. ధనుర్మాసమే కాబట్టి చాలా విశేషంగా ఉంటుంది. హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యండి. నెంబర్ 1 అనే ఒక సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది. పసుపు లేదా తెల్లని వస్త్రాలు ఈ నెల ధరించడానికి ప్రయత్నం చేయండి. ఓవరాల్ మిశ్రమంగా ఉంది. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ నియర్ బైలో ఉన్నటువంటి దేవాలయంలోపై వెలిగించండి. నువ్వుల నూనె దీపం వెలిగించండి. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మా అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు వాట్సాప్ చేయండి. కాల్ చేయకండి. విజయవస్తు. గోచార గ్రహస్థితి ప్రకారంగా ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, డిసెంబర్ 2025 శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అనుకుంటే, తులారాశి వారికి సూర్యుడు 2వ స్థానంలో, కుజుడు 12వ స్థానంలో, బుధుడు 2వ స్థానంలో, గురువు 7వ స్థానంలో, శుక్రుడు 1వ స్థానంలో, శని 5వ స్థానంలో, రాహు 6వ స్థానంలో, కేతు 12వ స్థానంలో, చంద్రుడు చంద్రాష్టమంలోనూ ఉన్నారు. ఈ నెల మీకు ఉద్యోగపరంగా ప్రైవేట్ ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరికి తీసుకుంటే కూడా సుపీరియర్ సపోర్ట్ బాగా దొరుకుతుందని కూడా చెప్పచ్చు. ఈ నెలంతా కూడా బాధ్యతలు పెరుగుతాయి. రికగ్నేషన్, అప్రిషియేషన్ ఉంటుంది. టీమ్ మేనేజ్మెంట్, కమ్యూనికేషన్ స్ట్రాంగ్గా ఉంటుందని కూడా చెప్పచ్చు. అదే సమయంలో మెంటల్ స్ట్రెస్ కూడా ఉంటుంది. డెడ్ లైన్స్ ఎక్కువ ఉంటుంది. చిన్న చిన్న టెన్షన్స్ కూడా ఉంటుందని కూడా చెప్పచ్చు. ఇంకా వ్యాపారస్తులకు వచ్చేటప్పటికి పార్ట్నర్షిప్ బెనిఫిట్స్ కూడా కొంచెం పెరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కొత్త డీల్స్ కుదురుతాయి. కస్టమర్స్ బాగా పెరుగుతారు. ఇది ఏంటి గురుగారు, ఎప్పుడు మీరు తులారాశికి బాగుందని చెప్తున్నారు, ఈ మధ్య మాకు బాగుండట్లేదు. నమ్మండి తులారాశి మిత్రులారా, గత చెడు అనుభవాలంతా పోయింది. ఇప్పుడు అన్ని నిజంగానే బాగుంది. మీరు బాగున్నారు, అద్భుతంగా ఉంటారు. మంచి మంచి సెకండ్ హాఫ్లో మంచి మంచి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కాంపిటేటర్స్ మీద విజయం పొందే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఓవర్సీస్ బిజినెస్లో కాస్త లేట్ అయినా కూడా బాగుంటుంది. ట్రాన్స్పోర్ట్ సప్లైలో కాస్త ఆలస్యం జరిగే వస్తుంది. అన్నెసెసరీ ఎక్స్పెండిచర్స్ ఉన్నా దాన్ని ఓవర్కమ్ చేస్తారు. ఆర్థికంగా తీసుకుంటే బిజినెస్ రిలేటెడ్ ఇన్ఫ్లో బాగా పెరుగుతుంది. ఫైనాన్షియల్ సపోర్ట్ దొరుకుతుంది. బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి ఇది బాగుంటుందని కూడా చెప్పచ్చు. లేదా మీరు బ్యాంక్ లోన్ కోసం ట్రై చేస్తున్నారా, చిట్ ఫండ్స్ ద్వారా చూస్తున్నారా, ఏదైనా పర్మిషన్స్ కోసం ఎదురు చూస్తున్నారా, ఇవన్నీ కూడా గుడ్ టైం అని కూడా చెప్పచ్చు. ఇంకా
హాస్పిటల్ ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా వెహికల్ ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మాసో ద్వితీయంలో కాస్త పైసలు నిలబడడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నాయి. ట్రావెల్స్ ఎక్కువ చేస్తూ ఉంటారని కూడా చెప్పొచ్చు. రియల్ ఎస్టేట్ వారికి కొనుగోలు, అమ్మకాలు సానుకూలంగా ఉంటుందని చెప్పు. ల్యాండ్ రిలేటెడ్ కాంటాక్ట్స్, కొత్త కాంటాక్ట్స్ వస్తుంది. డాక్యుమెంటేషన్ అంతా ఒకసారికి 4 సారి బాగా చదివి చూసి సంతకం పెట్టండి. హౌస్ షిఫ్టింగ్, రిపేర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్వయం ఉపాధి వాళ్ళకి కొత్త అవకాశాలు బాగా ఉన్నాయని చెప్పొచ్చు. స్మాల్ ప్రాఫిట్స్ వస్తూనే ఉంటుంది. సోషల్ కాంటాక్ట్స్, ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతాయి. స్వయం ఉపాధి వారికి ఓవరాల్ ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. విద్యార్థుల దృష్టి, కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది. ఎగ్జామ్స్లో మంచి ర్యాంక్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. చిన్న విద్యార్థులకి గురువుల యొక్క సపోర్ట్ దొరుకుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి అవకాశాలు వస్తున్నాయని చెప్పచ్చు. ఇంకా విదేశీయ చదువుల కోసం వెళ్ళేవాళ్ళు, విదేశీ ఉద్యోగం చేసేవాళ్ళు, లేదా ఓవర్సీస్ ద్వారా బిజినెస్ చేసే వాళ్ళకి 20వ తారీఖు తర్వాత చాలా లాభాలను పొందుతారు. ఫారిన్ జాబ్స్ వస్తాయి. ఆన్ సైట్ ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ట్రావెల్ చేసేటప్పుడు మీ యొక్క బిలాంగ్స్ని కాస్త జాగ్రత్తగా చూసుకోండి. అదొకటి చూసుకోవాలి. ఇంకా ప్రేమికులు, సంబంధాలు బలపడతాయి. కొత్త ప్రేమికులకు అవకాశాలు బాగున్నాయి. మిస్అండర్స్టాండింగ్స్ అంతా కూడా క్లియర్ అవుతుంది. ఫస్ట్ వీక్లో కాస్త ఈగో ఇష్యూస్ వస్తాయి. ప్రేమికుల మధ్య జాగ్రత్త. మీ వివాహానికి సంబంధించి మీ తల్లిదండ్రులతో కూర్చొని మాట్లాడి ఒక డిసిషన్కి వచ్చి వివాహం చేసుకోండి. వాళ్ళకి తెలియకుండా వివాహం చేసుకొని మీరు బాధపడి వాళ్ళని బాధ పెట్టకండి. ఇంకా దంపతుల మధ్య ఎలా ఉంటుందంటే సపోర్ట్ అండ్ లవ్ పెరుగుతుంది. శుభకార్యాలు, ఇంటిలో గృహప్రవేశం లేదా వివాహం, శ్రీమంతం ఇలాంటి అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ఉద్యోగ సంతానంలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశం. ఈ యొక్క సంతానం కలగకుండా ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న వాళ్ళకి శుభవార్త వింటారు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి దిస్ ఇస్ ద రైట్ టైం. మీకు మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి. గెట్ రెడీ. ఆరోగ్యం పట్ల తీసుకుంటే మెంటల్ స్ట్రెస్ అనేది విపరీతంగా పెరుగుతుంది. ఇన్సోమినియా అంటారు చూస్తారు, అలాంటి డిసిషన్ కొంచెం వచ్చే అవకాశం. జాగ్రత్త. బీపీ ఫ్లక్సేషన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది. నీ పెయిన్స్ వచ్చే అవకాశం ఉన్నాయి. చిన్న గాయాలు అయ్యే అవకాశం ఉన్నాయి. తర్వాత డిసెంబర్ 20 తర్వాత ఆరోగ్యం చక్కబడుతుంది. మోడరేట్గా ఉంటారు. ఇది లేదని చెప్పచ్చు. ఇంకా లక్కీ పరంగా బాగుంటుందని కూడా చెప్పచ్చు. ఈ నెల శుక్ర భగవానికి ప్రార్థన చేయండి. లక్ష్మీ అమ్మవారిని ప్రార్థన చేయండి. కనకదార స్తోత్రం ప్రార్థన చేయండి. లక్ష్మీ కవచాన్ని ప్రార్థన చేయండి. పసుపు దానం ఇవ్వండి. హనుమాన్ చాలీసా మంగళవారాల్లో ప్రార్థన చేయండి. ఓం శ్రీమాత్రే నమః అని 108 సార్లు రోజు పారాయణం చేయండి. మీ యొక్క ఇష్టదైవం లేదా కులదైవ దేవాలయంలోకి వెళ్ళి చక్కగా మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి. ఇంకా ఈ నెల మీకు చంద్రాష్టమం తీసుకుంటే 2 సార్లు వస్తుంది. మొదటి రోజే డిసెంబర్ 1/12/2025 11:18 రాత్రి నుండి 3/12/2025 11:14 రాత్రి వరకు, మరియు ఇదే నెల రెండోసారి కూడా చంద్రాష్టమం వస్తుంది. 29/12/2025 7:41 నుండి 31/12/2025 9:23 ఉదయం వరకు. నెల ప్రారంభంలోనూ నెల ఎండులోనూ మీకు చంద్రాష్టం ఉంటుంది. ఓవరాల్ ఈ 5 రోజులు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త, సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త, ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. లక్కీ నంబర్ 5 ఆరెంజ్ కలర్, ఊదా కలర్ మీకు చాలా కలిసి వస్తుంది. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం అపాయింట్మెంట్ పొందాలనుకుంటే మా యొక్క నంబర్ 900007777149కి మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు. గోచార గ్రహస్థితులు దృష్టిలో పెట్టుకొని ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, ఈ డిసెంబర్ 2025 ఎలా ఉండబోతుంది అంటే, వృశ్చిక రాశి అనగానే ఒక అనుభూతి. చాలా మంది ఈ వృశ్చిక రాశికి అదృష్టం లేదేమో, ఎప్పుడు కష్టాలు పడుతుంటారు. గెట్ రెడీ, మంచి రోజులు రాబోతున్నాయి. వృశ్చిక రాశి మిత్రులారా, మీకు అన్ని మంచి రోజులు రాబోతున్నాయి అతి త్వరలో. కాస్త ఒక చిన్న పుండు తగిలింది అనుకోండి, అది గాయం ఆరడానికి టైం పడుతుంది కదా, ఆ టైం వచ్చేసింది. మీకు మంచి రోజులు రాబోతున్నాయి. గెట్ రెడీ. నమ్మండి విశ్వాసంతో. సూర్య భగవానుడు మొదటి స్థానంలోను, కుజుడు 11వ స్థానంలోను, బుధుడు మొదటి స్థానంలోను, గురువు 6వ స్థానంలోను, శుక్రుడు 12వ స్థానంలో, శని 4వ స్థానంలో. శని వచ్చేసి వెళ్ళిపోయాడు, మీకు 4 నుంచి వచ్చేసి వెళ్ళిపోయాడు చక్కగా. రాహు 5వ స్థానంలో, కేతు 11వ స్థానంలో ఉన్నాడు. ఈ గోచార గ్రహస్థితిని పెట్టుకుంటే మిక్స్డ్ ప్లస్ గ్రేట్ అనే రకంగా చెప్పచ్చు. ఈ నెల అంతా కూడా మీకు చాలా బాగుంటుంది. ఉద్యోగస్తులకి కొత్త బాధ్యతలు, కొత్త అవకాశాలు, మీ పని మీద మంచి అభిప్రాయం వస్తుంది ఈ సమాజంలో.
20వ తారీఖు తర్వాత సుపీరియర్ సపోర్ట్ దొరుకుతుంది, మంచి అవకాశం ఉన్నాయి. అన్ఎంప్లాయ్మెంటెడ్ వాళ్ళకి అందరికీ కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నాయి. అప్రిషియేషన్ అనేది వస్తుంది, తీసుకోవచ్చు. ఒత్తిడి ఉంటుంది నెల మొదటి భాగంలో, స్ట్రెస్ ఉంటుంది. అయినా మీ యొక్క చిన్న మీ మాటలు పొరపాటు, మీకు ఒకటే శత్రువు అంటే మీ నాలిక. ఆ మాట దారకండి, మాట పొరపాటు పడకండి, జాగ్రత్తగా ఉండండి. వ్యాపారంలో తీసుకుంటే భారీ లాభాలు, కొత్త కస్టమర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. బిజినెస్ ఎక్స్పాన్షన్కి శుభ సంకేతాలు వస్తాయి. ఫ్యామిలీ బిజినెస్లో సపోర్ట్ దొరుకుతుంది. పెద్ద డీల్స్ కుదురుతుంది. మంచి అవకాశాలు ఉన్నాయి. డిసిషన్స్లో తడబాటు ఉండకండి. పార్ట్నర్షిప్లో ఈగో ఇష్యూస్ వచ్చే అవకాశం ఉన్నాయి, అవన్నీ కూడా జాగ్రత్త పడండి. ఇంకా ఆర్థికంగా సెకండ్ హాఫ్ ఇన్కమ్ స్ట్రాంగ్గా ఉంటుందని కూడా చెప్పచ్చు. పెండింగ్ మనీ తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. పెద్ద ఫైనాన్షియల్ గెయిన్స్ వస్తాయి. ల్యాండ్ ప్రాపర్టీ నుంచి స్మాల్ బెనిఫిట్స్ పొందే అవకాశాలు ఉన్నాయి. లగ్జరీ ఖర్చులు పెరుగుతాయి. హెల్త్, వెహికల్ మీద ఖర్చు పెరుగుతుంది. ట్రావెల్ ఎక్స్పెన్సెస్ పెరుగుతుంది. చక్కగా ఉంటుంది. ఓ రకంగా క్రయ విక్రయాలు రియల్ ఎస్టేట్లో చాలా బాగుంటుందని చెప్పచ్చు. కాన్స్ట్రక్షన్స్ ఆఫ్ వర్క్స్ రీస్టార్ట్ చేసుకోవచ్చు. రెంటల్ ఇన్కమ్ అనేది పెరుగుతుంది. హౌస్ రిపేర్స్, అవన్నీ వెహికల్ రిపేర్స్ ఏమైనా ఉంటే కూడా ఈ నెల మీరు బాగా చేసుకుంటారు. స్వయం ఉపాధి వాళ్ళకి మంచి అవకాశం, కస్టమర్ పెరుగుతారు. ఆదాయం స్టేబుల్గా ఉంటుంది. న్యూ క్లయింట్స్ వస్తారు. సోషల్ సపోర్ట్ దొరుకుతుంది. ఫేమ్ ఇంక్రీజ్ అవుతుంది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి మంచి అవకాశం కూడా చెప్పచ్చు. విద్యార్థులకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి అవకాశాలు ఉన్నాయి. గురు భగవానుడి యొక్క అనుగ్రహంతో, క్రమశిక్షణతో మంచి టీచర్ సపోర్ట్ కూడా దొరికే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇంకా డిసిషన్స్గా ఉన్నప్పటికీ జాగ్రత్తగా ఉండాలి. సోషల్ లైఫ్లో కొంచెం దూరంగా ఉండండి. ఈ యొక్క ఫేస్బుక్, ఇన్స్టా, వీటిలో, వాట్సాప్లో కొంచెం ఏమైనా మీ యొక్క కామెంట్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. మొదటి 10 రోజులు బాగా ఫోకస్ చేయాలి. ఇంకా విదేశీయ ఉద్యోగం, వ్యాపారం, చదువు గురించి వచ్చేసే వాళ్ళకి మంచి ఛాన్సెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాబ్ వీసా పాజిటివ్గా ఉంది. ట్రావెల్ డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. డిలే ఇన్ ట్రావెల్స్ మాత్రం వచ్చే అవకాశం ఉన్నాయి. ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ డ్యూరింగ్ మీ యొక్క ప్లానింగ్లో ఖర్చు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య అండర్స్టాండింగ్ పెరుగుతుంది. పార్ట్నర్ సపోర్ట్ దొరుకుతుంది. మీ యొక్క సీక్రెట్ రిలేషన్ ఫ్యామిలీకి బయటపడిపోతుంది. పోయి వాళ్ళతో కూర్చొని మాట్లాడి చక్కగా పెళ్లి చేసుకోండి. చక్కగా మిస్అండర్స్టాండింగ్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అన్నసరి డౌట్స్ ఒకరి మీద ఒకరు పెట్టుకోకండి, అది జాగ్రత్త. ఆర్గ్యుమెంట్స్కి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. దంపతులు, భార్యాభర్తలు ఒకరొకరు కూర్చొని మాట్లాడుకోండి. ఫ్యామిలీ టెన్షన్స్ ఉన్నా కూడా అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరూ కూడా ఇన్లాస్ అందరూ కూర్చొని మాట్లాడి స్ట్రెస్ను దరివేసుకోండి. ఏమైనా కోర్టు కేసెస్ ఏమైనా ఉంటే కూడా రాజీ పడి తీసుకోండి. లీగల్ ఇష్యూస్ వచ్చే చిన్న అవకాశం ఉంటే జాగ్రత్త పడండి. పిల్లలు అయినా దృష్టి పెట్టండి. చదువులో యావరేజ్గా ఉన్న పిల్లలు కూడా మీరు కూర్చొని మాట్లాడండి వాళ్ళతో. కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేయండి పిల్లల్ని. ఆరోగ్యం పట్ల ఈ యొక్క డైజెషన్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్ట్రెస్ ఉంటుంది. కళ్ళు, చెవులు ఇవన్నీ కూడా ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. చిన్న గాయాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. హెల్త్ డిసెంబర్ 20 తర్వాత బాగుంటుంది. మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి ప్రార్థన చేయండి. అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేయండి. శని భగవాన్ని ప్రార్థన చేయండి. బ్లూ కలర్ ఆర్ బ్లాక్ కలర్ను వాడడానికి ప్రయత్నం చేయండి. లక్కీ నెంబర్ 9 అని చెప్పచ్చు. ఇకను మీ వ్యక్తిగత వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను దేవుడి ముందర వెలిగించండి. చాలా మంచి జరుగుతుంది మీకు. అన్ని రకాలుగా కూడా మీరు మేలుగా ఉంటారు. చంద్రాష్టమం 5/12/2025 10:15 నుండి 7/12/2025 10:38 రాత్రి వరకు చంద్రాష్టమం ఉంటుంది. 2.5 రోజులు. కాస్త జాగ్రత్తగా ఉండాలి. సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి, మీ యొక్క అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటున్నారు గురుగారి దగ్గర అంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా నంబర్ 9000077149కి వాట్సాప్ చేయండి. కాల్ చేయకండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా 12 రాశుల్లో 9వ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా, మీరు ఈ నెల డిసెంబర్ 2025 గోచార గ్రహస్థితులను బట్టి ఎలా ఉన్నాయి అని చెప్పి తెలుసుకుంటే, సూర్యుడు 12వ స్థానంలో, కుజుడు 10వ స్థానంలో, బుధుడు 12వ స్థానంలో, గురుడు రాశ్యాధిపతిగా, శుక్రుడు 11వ స్థానంలో, శని యొక్క 3వ స్థానంలో కూర్చుని, రాహు 4వ స్థానంలో, కేతు 10వ స్థానంలో ఉన్నారు స్వామివారికి. మీకు ఇక్కడ ఏం జరుగుతుందంటే శని అర్ధాష్టమ శనిగా ఉన్నారు. మీకు నాలుక మీద కూర్చున్నారు శని భగవానుడు అర్ధాష్టమంలో.
కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. మీ పనిలో కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకి వచ్చేటప్పటికి పని వేగంగా అథారిటీ పెరుగుతుంది. సుపీరియర్ సపోర్ట్ దొరుకుతుంది. అదే సమయంలో హైడెన్ ఇష్యూస్, మిస్టేక్స్, అన్నెసరీ టెన్షన్స్ కూడా వచ్చే అవకాశాలున్నాయి. జాగ్రత్త. కొన్ని కోవర్కర్స్‌తో మిస్‌అండర్‌స్టాండింగ్ కూడా వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. మీ మాట పట్టింపు వల్ల జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. 11వ స్థానంలో క్యాష్ ఫ్లో ఉంటుంది వ్యాపారులకి. కొత్త ఆపర్చునిటీస్ వస్తుంది. డిజిటల్ ఆన్‌లైన్ బిజినెస్‌కి మంచి సమయం. మంత్ ఎండ్ కలెక్షన్స్ బాగా ఉంటుంది. అదే సమయంలో పర్మిషన్స్, షాపు, ల్యాండ్ విషయంలో జాగ్రత్త. డిసిషన్ తడబడతాయి. మొదటి పక్షంలో సేల్స్ కాస్త స్లోగా ఉంటుంది. ఆర్థికంగా తీసుకుంటే మంచి ఇన్‌ఫ్లో ఉంటుంది. గత బాకీలన్నీ కూడా తిరిగి వస్తుంది. అదనపు ఇన్‌కమ్, ప్రాపర్టీ రెంట్ లాంటిది పెరిగే అవకాశాలు ఉంటుంది. ఖర్చులు హెల్త్, ట్రావెల్ పరంగా ఎక్కువ ఉంటుంది. లగ్జరీపై కూడా ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. ఇంకా రియల్ ఎస్టేట్ విషయంలో మిశ్రమంగా ఉందని కూడా చెప్పొచ్చు. అమ్మకాలు, క్రయ విక్రయాలు ఉండకపోవచ్చు. రెంట్ అవకాశాలు ఉన్నాయి. ప్రాపర్టీ వాల్యూస్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. డాక్యుమెంటేషన్‌లో ఉన్న మిస్టేక్స్ అన్ని కూడా కరెక్ట్ చేసుకోండి. కాన్సంట్రేషన్ చేయండి దాని మీద బాగా. రిపేర్, ఇంటి మీద రిపేరు, మరమ్మతులు చేసే అవకాశాలు బాగున్నాయి. ఇంకా స్వయం ఉపాధి వారికి మంచి ఇన్‌కమ్ వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. షాపు, సర్వీస్ రిలేటెడ్ వర్క్స్ బాగుంటుందని కూడా చెప్పొచ్చు. కొత్త కస్టమర్లు పెరిగే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పొచ్చు. ఇంకా విద్యార్థుల విషయంలోకి వచ్చేటప్పటికి మెమరీ పవర్ పెరుగుతుంది. కాన్సంట్రేషన్ పెరుగుతుంది. ఎగ్జామ్‌లో మంచి ఫలితాలను పొందే అవకాశాలున్నాయి. ఫారిన్ స్టడీస్‌కి ప్లాన్ చేసే అవకాశాలున్నాయి. ఫస్ట్ వీక్ కాస్త డిస్ట్రాక్షన్స్‌గా ఉంటుంది. ఆన్‌లైన్ కొంచెం తగ్గించుకోండి. అడిక్షన్ అనేది తగ్గించుకోండి పిల్లలు. విదేశీయంగా డాక్యుమెంట్స్ బాగా మూవ్ అవుతాయి. అబ్రాడ్ జాబ్స్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మంత్ ఎండ్‌లో క్లారిటీ కూడా వచ్చే అవకాశాలున్నాయి. ఫస్ట్ 10 డేస్ బాగా డిలే ఉంటుంది. ట్రావెల్ ఖర్చులు పెరిగే అవకాశాలున్నాయి. సంతకాలు పెట్టేటప్పుడు, డాక్యుమెంటేషన్ పెట్టేటప్పుడు ఒకసారికి 2 సార్లు మీ అడ్వకేట్‌తోనో, మీ ఆడిటర్‌తోనో కూర్చొని మాట్లాడి చెక్ చేసుకొని సంతకాలు పెట్టండి. మీ యొక్క స్వయం తెలివితో పెట్టకండి. ఎందుకంటే మీకు అర్ధాష్టమ శని నడుస్తుంది. ప్రేమికులైతే చాలా సౌమ్యంగా ఉండాలి. ఒకరి పట్ల ఒకరు నమ్మకంతో ఉండాలి. రిలేషన్‌లో డీప్ కాన్సంట్రేషన్ ఉండాలి. పార్ట్నర్స్ నుండి ఒకరి మీద ఒక విశ్వాసం అనేది పెరగాలి. స్మాల్ యొక్క మిస్‌అండర్‌స్టాండింగ్ వల్ల మీలో విడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. జాగ్రత్త. దంపతులు ఎప్పుడు కూడా చిన్న చిన్న గొడవలు ఉన్నా కూడా దాన్ని ఓవర్‌కమ్ చేయండి. అన్ని రకాలుగా బాగుంటారు. సెకండ్ హాఫ్‌లో చాలా బాగుంటారని కూడా చెప్పొచ్చు. ఇన్‌లాస్ ద్వారా కానీ, లేదా ఫ్రెండ్స్ ద్వారా కానీ, ఇంక థర్డ్ పర్సన్ యొక్క ఇన్వాల్వ్‌మెంట్ వల్ల ఇంట్లో కాస్త ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నాయి. కొంచెం అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంకా సంతాన విషయంలో పిల్లల యొక్క ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని కూడా చెప్పొచ్చు. పిల్లల యొక్క చదువు కూడా ప్రోగ్రెస్‌గా ఉంటుంది. సెకండ్ హాఫ్ ఫేవరబుల్‌గా ఉంటుందని కూడా చెప్పొచ్చు. ఇంకా ఆరోగ్యం పట్ల కంటి చూపుకి సంబంధించి స్ట్రెస్ ఉంటుంది. స్టమక్ ఇష్యూస్ వచ్చే కూడా అవకాశాలు బాగున్నాయి. కొంచెం జాగ్రత్త. యాత్రలో, ప్రయాణాల్లో కాస్త జాగ్రత్తగా ఆహారాలు చూసుకోండి. ఈ యొక్క ఆహారం యొక్క ఇది అయ్యే అవకాశాలు ఇబ్బంది అవుతున్నాయి. చిన్న చిన్న ఇంజరీస్ కూడా అయ్యే అవకాశం ఉన్నాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. ఫోన్స్ అవాయిడ్ చేయడానికి మంచిది. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం. ఎందుకంటే అర్ధాష్టమ శని నడుస్తుంది. చిన్న చిన్న గాయాలు తప్పదు. జాగ్రత్త పడండి. ఆర్థికంగా ఎవరికి అప్పులు ఇవ్వకండి. షూరిటీ సంతకాలు పెట్టకండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ నెల జాగ్రత్తగా ఉండాలి. శని భగవాన్ని ప్రార్థన చేయండి. ఓం శనైశ్వరాయ నమః అని 108 సార్లు ప్రతిరోజు పారాయణం చేయండి. మీ యొక్క ఇష్టదైవం, కులదైవం దగ్గర మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలతో దీపం వెలిగించండి. 7 అనే నంబర్ని మీ లక్కీ నంబర్గా వాడండి. బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్ ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి. చంద్రాష్టమం తీసుకుంటే ఈ నెల డిసెంబర్లో 7/12/2025 10:38 నుండి 10/12/2025 2:23 వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు చాలా 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 కాన్సన్ట్రేషన్ చేయాలి. ఆరోగ్యం పట్ల కానీ, సంతకం పెట్టేటప్పుడు కానీ, వ్యాపారంలో కానీ, సమాజంలో కానీ నోరు అదుపులో పెట్టుకోవాలి. తప్పదు. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం అపాయింట్మెంట్ కావాలనుకుంటే మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. కాల్ చేయకండి. విజయవస్తు. ద్వాదశ రాశుల్లో 10వ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా, ఈ డిసెంబర్ 2025 మీ యొక్క శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ముందు గ్రహస్థితులంతా కూడా సూర్యుడు 11వ స్థానంలో, కుజుడు 9, బుధుడు 11 ఇంట్లోను, గురుడు 4 ఇంట్లోను, శుక్రుడు 10 ఇంట్లో, శని రాశి అధిపతిగాను చక్కగా మీకు
రాహు 3వ స్థానంలో, కేతు 9వ స్థానంలో ఉన్నారు. మకర రాశికి మంచి జాగ్రత్తలు చక్కగా ఉన్నాయని కూడా చెప్పొచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్స్, న్యూ ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. విదేశాలకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఉన్న ఆటంకాలన్నీ తొలగి విదేశాలకు వెళ్ళే అవకాశం ఉన్నాయి. పైవారి నుండి బాగా సపోర్ట్ వస్తుంది. స్థిర ఉద్యోగం ఉన్న వారికి మంచి ఎదుగుదల ఉంటుంది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి మంచి అవకాశాలు ఉంటుందని కూడా చెప్పొచ్చు. డెడ్ లైన్స్ ఒత్తిడి అంతా కూడా దొరుకుతుంది. పెద్ద బాధ్యతలు మీకు ఉంటుంది. కొన్ని మైనర్ మిస్టేక్స్ అవన్నీ కూడా తొలగిపోతాయి. ఓవరాల్ ఉద్యోగస్తులకి చాలా బాగుందని కూడా చెప్పచ్చు. ఇంకా వ్యాపారం చేసే వాళ్ళకి కొత్త లాభదాయకమైనటువంటి డీల్స్ వస్తాయి. పార్ట్నర్షిప్లో సహకారం వస్తుంది. మంచి కలెక్షన్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఆన్లైన్, డిజిటల్, హోల్సేల్ బిజినెస్ వారికి పర్ఫెక్ట్ టైం. మకర రాశి వారికి ఇది ప్రాపర్టీ అండ్ ల్యాండ్ సంబంధించిన విషయాల్లో బిజినెస్ కూడా మంచిదని చెప్పచ్చు. ఇంకా పనిలో చిన్న చిన్న తరహా ఆలస్యాలు ఉంటాయి. కుటుంబ గ్రహ వ్యవహారాలు బిజినెస్ మీద ప్రభావం కూడా చూపే అవకాశాలు ఉంటాయి. మాస ప్రారంభంలో కాస్త జాగ్రత్తగా ఉంటే చాలు. ఇంకా ఆర్థికంగా ఎలా ఉంటుందని ఆకస్మిక లాభాలు, ఇన్వెస్ట్మెంట్ మీద మంచి కాన్సన్ట్రేషన్ పెరుగుతుందని కూడా చెప్పచ్చు. ఓవరాల్ మకర రాశి వారికి ఈ నెల చివరిలో ధనభాగ్యం ఉప్పొంగుతుంది. విదేశీ యానం పెరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇంకా పెళ్లి ఖర్చు, శుభ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉన్నాయి. హెల్త్ మరియు ట్రావెల్ మీద ఎక్స్ట్రా అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అమ్మకాలు బాగుంటుంది. స్థలం, ఇల్లు కొనుక్కుంటారు. రెనోవేషన్ వర్క్స్ పెరుగుతుంది. ఇంకా పేపర్స్లో చిన్న చిన్న తేడా ఉన్నా అవి కూడా తొలగిపోతాయి. విద్యార్థులు బాగా కాన్సన్ట్రేషన్ పెరుగుతుందని కూడా చెప్పచ్చు. అదేవిధంగా స్వయం ఉపాధి, సర్వీస్ రంగం వారికి కొత్త కస్టమర్స్ వస్తారు. మీ సర్వీస్కి గుర్తింపు వస్తుంది, మంచి పేరు వస్తుంది. రోజువారీ ఆదాయం బాగా పెరుగుతుంది. మంత్ ఎండ్లో కలెక్షన్స్ కూడా చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు. విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి పొజిషన్స్ పొందే అవకాశాలు ఉన్నాయి. సివిల్స్ ఎగ్జామ్స్ ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాల్గొనే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు. గృహ వాతావరణం కూడా వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. కొంచెం ఆన్లైన్, మొబైల్, ఇక సోషల్ మీడియాస్కి దూరంగా ఉండండి. విద్యార్థులు బాగా మంచి పొజిషన్ పొందుతారు. విదేశీ విద్య లేదా ఉద్యోగం కోసం చూసుకునే వాళ్ళకి ట్రావెల్ ప్లానింగ్ స్ట్రెంగ్తన్గా ఉంటుందని కూడా చెప్పు. మంచి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. ఆన్సైట్ ఉద్యోగాలకు వెళ్ళే అవకాశాలు కూడా బాగున్నాయి. కానీ డిలే అవుతూ ఉంటుందన్నమాట. కొంచెం ఈ మొదటి 15 రోజులు ట్రావెల్ అవాయిడ్ చేయండి. మిగతా రకంగా అన్ని రకాలుగా బాగుంటుందని కూడా చెప్పచ్చు. ప్రేమికులకి పార్ట్నర్స్ నుండి సపోర్ట్ బాగా ఉంటుంది. మిస్అండర్స్టాండింగ్ అంతా కూడా క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. స్మాల్ ఈగోస్ని కొంచెం పక్కన పెట్టండి. కొంచెం మొదటి వారం కొంచెం టెన్షన్ ఉంటుంది, జాగ్రత్త. ఇంకా కుటుంబంలో దంపతుల మధ్య కొంచెం సఖ్యత లోపం అయ్యే అవకాశాలు కనబడుతుంది. కాస్త దాన్ని కాన్సన్ట్రేట్ చేయండి, జాగ్రత్త నుండి. కుటుంబంతో పాటు ఆధ్యాత్మిక టూర్ వెళ్ళండి, లేదా ఏదైనా ఒక విహారయాత్రకైనా వెళ్ళిరండి. అన్ని మాట పట్టింపులన్నీ కూడా తొలగిపోతుంది. సంతాన విషయంలో మంచి సంతానం యొక్క ఆరోగ్యం కానీ, విద్య పట్ల కానీ మీరు మంచి పురోగతిని పొందే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మీ ఆరోగ్యం పట్ల బీపీ, అసిడిటీ, ఇంకా ట్రావెల్లో ఉన్నటువంటిది, లేదా బయట దేశాల్లో ఉన్న వాళ్ళకు హోమ్ సిక్ లాంటిది ఇలాంటివి వచ్చే అవకాశం ఉన్నాయి. స్ట్రెస్ ఉంటుంది కాబట్టి సూర్య భగవాన్ని ప్రార్థన చేయండి, సూర్య నమస్కారాలు చేయండి, ఆదిత్య హృదయం ఎక్కువ ప్రార్థన చేయండి. మీ యొక్క ఇష్టదైవాన్ని, కులదైవంలో మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి. నంబర్ 6 అనే ఒక సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది. వైట్ మరియు పింక్ మరియు ఊదా కలర్ మీకు చాలా కలిసి వస్తుంది. మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాన్ని మీ ఇష్టదైవం దగ్గర ప్రార్థన చేయండి. అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. చంద్రాష్టమం అనేటప్పటికీ ఈ నెల మీకు చంద్రాష్టమం వచ్చేటప్పటికి మకర రాశి వారికి చంద్రాష్టమం 10-12-2025 2 గంటల 23 నిమిషాల నుండి 12-12-2025 10 గంటల 20 నిమిషాల వరకు చంద్రాష్టమం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, సంతకాలు పెట్టేటప్పుడు కానీ, వాహనం నడిపేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉండాలి. ఏ విధమైనటువంటి తొందరపడి సంతకాలు, షూరిటీ సంతకాలని పెట్టకండి. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి, మా అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా నంబర్ 9007777149కి వాట్సాప్ చేయండి, కాల్ చేయకండి. విజయోస్తు. జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా, ఈ డిసెంబర్ 2025 గోచార గ్రహ స్థితులు ఎలా ఉన్నాయి, దాని ప్రకారం ఫలితాలు అన్ని వర్గాల వారికి ఎలా ఉన్నాయని తెలుసుకుంటే, కుంభరాశి వారికి సూర్యుడు 10వ స్థానంలో, కుజుడు 8వ స్థానంలో, బుధుడు 10వ స్థానంలో, గురు 3వ స్థానంలో, శుక్రుడు 12వ స్థానంలో, శని రాశి అధిపతిగా, రాహు 2వ స్థానంలో, కేతు 8వ స్థానంలో ఉన్నారన్నమాట. కొంచెం మిశ్రమ ఫలితాలను కూడా చెప్పచ్చు. ఉద్యోగస్తులకి పనిలో పురోగతి పెరుగుతుంది. అదే సమయంలో
కోవర్కర్స్తో మిస్అండర్స్టాండింగ్ కూడా వస్తుంది. చిన్న చిన్న తప్పులు మాత్రమే చేస్తుంటారు. దానివల్ల ప్రెషర్స్ పెరుగుతుంది. బదిలీ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ప్రభుత్వంలో జరుగుతుంది. కొత్త ఉద్యోగాల అవకాశాలు విస్తరంగా ఉన్నాయి. ఫోకస్ హార్డ్ వర్క్ మీద చేయండి. అన్ని రకాలుగా కలిసి వస్తుంది. వ్యాపారంలో లాభాలు గురు భగవానుడు బాగున్నాడు కాబట్టి చక్కగా ఉంటుంది. మార్కెటింగ్ సేల్స్ పెరుగుతుంది. మంత్ ఎండ్లో స్ట్రాంగ్ కలెక్షన్స్ వస్తుంది. కొత్త కస్టమర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం మంచి అవకాశాలు ఉన్నాయి. భారీగా గ్రోత్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల వ్యాపారంలో డిసెంబర్ నెలలో చాలా బాగుంటుంది. ఆర్గ్యుమెంట్స్, సడన్ లాసెస్ అవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. అనవసర ఖర్చులని గొప్పలకు పోయి ఖర్చులు పెట్టడానికి కాస్త తగ్గించండి. పార్ట్నర్షిప్ డిసిషన్ కన్ఫ్యూజన్గా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఆర్థికంగా మంచి ఇన్ఫ్లో ఉంటుంది. బిజినెస్ నుండి మంచి లాభాలు, న్యూ ఇన్కమ్ సోర్సెస్, ఆకస్మిక లాభాలు ఇవన్నీ కూడా వచ్చాయి. కానీ లగ్జరీ కంఫర్ట్ మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. మీకు వచ్చే లాభం అంతా అక్కడ డైవర్ట్ అవుతుంది. జాగ్రత్త. సడన్ ఎక్స్పెండిచర్స్ వస్తున్నాయి. జాగ్రత్త. ట్రావెల్ ఖర్చులు పెరుగుతున్నాయి. ఇంకా రియల్ ఎస్టేట్లో మిశ్రమంగా ఉంది. ఇంకా ఇప్పుడు మూమెంట్ లేదు, మిశ్రమంగా ఉందని చెప్పొచ్చు. కానీ మీ ఇంటిని మరమ్మతులు చేయడం, మీ వ్యాపార స్థలాన్ని మరమ్మతులు చేయడం అలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇంకా స్వయం ఉపాధి వాళ్ళకి న్యూ కస్టమర్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. బాగా ఫ్లో ఉంటుంది. డైలీ ఇన్కమ్ పెరుగుతుంది. కాంపిటేటివ్స్ కూడా ఉంటారు. అదే రకంగా దానికి గెలుపొందే అవకాశాలు కూడా ఉన్నాయి. సర్వీస్ పీపుల్కి ఒక మంచి సెక్టార్ అని కూడా చెప్పచ్చు. విద్యార్థులకి మంచిగా పెరుగుతుంది. కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఎగ్జామ్లో మంచి అవకాశాలు ఉంటాయి. త్వరగా నేర్చుకునే శక్తి ఉంటుంది. టెక్నికల్ స్టడీస్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నుంచి మంచి అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో ఈ యొక్క సోషల్ మీడియా మీద నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆన్లైన్ యూసేజ్ తగ్గించండి. బాగా ఉంటారు. ఇంకా ఫారిన్ ఉద్యోగస్తులకి ఆల్రెడీ ఉద్యోగం స్థిరపడి అక్కడ ఉద్యోగం పోగొట్టుకుంటూ ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళకి ఇదొక మంచి సమయం, టర్నింగ్ అనుకుంటూ చెప్పచ్చు. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వారు కాస్త మీ స్ట్రెస్ని కొంచెం తగ్గించండి. అన్నీ సెట్టుకుంటుంది, అన్నీ సర్దుకుంటాయి. డోంట్ వరీ, అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. మీకు అద్భుతమైనటువంటి ఈ రోజులు ఫిబ్రవరి, మార్చి తర్వాత చాలా చాలా అవకాశాలు రాబోతున్నాయి. ఇంకా ఆన్సైట్ ఉద్యోగానికి ఎన్నో రోజులుగా శాంక్షన్ అయ్యి కూడా వెళ్ళలేని వాళ్ళకి జాన్ ఫిబ్రవరిలో గెట్ రెడీ. చక్కటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా ప్రేమికుల మధ్య చాలా మిస్అండర్స్టాండింగ్కు దూరమైన వాళ్ళందరూ ఏకమయ్యే అవకాశాలు ఉన్నాయి. బంధువులు, భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం ఉన్నదంతా కూడాను ఆర్థికమైనటువంటి దృశ్యాలన్నింటినీ కూడా ఇంట్లో డిస్కస్ చేయడం వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయి. ఇల్లు అనేది ఒక ఆనందంగా ఉండడానికి కోసమే కానీ దాని వ్యాపార స్థలంగా మార్చకండి. ఇంట్లో లాగే ఉండండి. తప్పకుండా మీ శ్రీమతికి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వండి, మీ శ్రీ వారికి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వండి. చక్కగా ఉంటుంది. అద్భుతంగా ఉంటారు. ఇక వివాహం కాని వారికి మంచి సంబంధాలు రాబోతున్నాయి. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి మార్చి, ఏప్రిల్లో శుభవార్త వినే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మీ పిల్లల యొక్క చదువు బాగా పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల కొంచెం టెన్షన్స్ పెరుగుతూ ఉంటుంది. బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంది. డైజెషన్ ఇష్యూ వస్తూ ఉంటుంది. కళ్ళకు ఈ ఎడమ వైపు ఈ యొక్క కనుబొమ్మల దగ్గర నొప్పి వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కాస్త చెడు అలవాట్లు ఏమైనా ఉంటే కంట్రోల్గా ఉంచుకోండి. జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఒక సమయం. లక్కీ నెంబర్ 7. మీరు శనివారం శని భగవాన్ని ప్రార్థన చేసుకోవాలి. దేహి మే బుద్ధి వైశిష్టం అని చెప్పి స్వామివారి దగ్గర ప్రార్థన చేసుకుని శనీశ్వరాయనం అని చెప్పేసి ఆరోగ్యం కోసం సూర్య భగవాన్ని ప్రార్థన చేయాలి. ఆదిత్య హృదయం చెప్పాలి. పసుపు కలర్లో ఉన్నటువంటి ఏ వస్తువైనా కూడా దానం ఇవ్వండి. మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం దగ్గర ప్రార్థన చేయండి. ఓవరాల్ మీకు చంద్రాష్టమం వచ్చేటప్పటికి 12/12/2025 10 గంటల 20 నిమిషాలు ఉదయం నుండి 14/12/2025 9 గంటల 41 నిమిషాలు రాత్రి వరకు 2.5 రోజులు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు వాహనం నడిపేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఓవరాల్ మీరు అందరూ కూడా మిశ్రమ ఫలితాలను చూపించబడుతుంది. వ్యాపారంలో మాత్రం అద్భుతం కనబడుతుంది. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం మా దగ్గర అపాయింట్మెంట్ పొందాలి అని అనుకున్న వాళ్ళు మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్ 9000077149కి వాట్సాప్ చేయండి. కాల్ చేయకండి. విజయవస్తు. 2025 డిసెంబర్ గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మనం ప్రిడిక్షన్ ఇవ్వబోతున్నాము. ఈ నెల ఎలా ఉందంటే సూర్య భగవానుడు 9వ స్థానంలో, కుజుడు 7వ స్థానంలో, బుధుడు 9వ స్థానంలో, గురు రాశ్యాధిపతిగాను, శుక్రుడు 11వ స్థానంలోను, శని 12వ స్థానంలోను, రాహు 11వ స్థానంలోను, కేతు 7వ స్థానంలోను ఉన్నారు. ఈ నెల ఫస్ట్ ఉద్యోగస్తులకి తీసుకుంటే కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ట్రాన్స్ఫర్ పెర్ఫార్మెన్స్ బాగా ఉంటుందని కూడా చెప్పచ్చు. సహోద్యోగాల యొక్క సపోర్ట్ దొరుకుతుంది. కొత్త అవకాశాలు అన్ఎంప్లాయిడ్ వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాస్త మెంటల్
ప్రెషర్ కూడా ఎక్కువ ఉంటుంది. మంత్ ఎండ్‌లో ప్రత్యేక శుభ ఫలితాలు ఉంటుందని కూడా చెప్పొచ్చు. ఓవరాల్‌గా మీనరాశి వారికి ఏళ్ళనాటి శని గట్టిగా నడుస్తుంది. నాళిక పైన వచ్చి శని భగవానుడు కూర్చున్నాడు. కానీ గురు భగవానుడు మిమ్మల్ని కాపాడుతూ వస్తున్నాడు. కాబట్టి చాలా మేలు జరుగుతుందని చెప్పొచ్చు. బిజినెస్‌లో మంచి లాభాలు ఉంటుంది. ఇన్‌కమ్ ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు చాలా అంటే చాలా ఉన్నాయి. కొత్త కస్టమర్స్ పెరుగుతారు. ఫ్యామిలీ బిజినెస్ కూడా సపోర్ట్ పెరుగుతుంది. ఆన్‌లైన్ బిజినెస్, ఫుడ్, మెడికల్ సర్వీస్ రంగంలో చాలా మంచి గ్రోత్ కనబడుతుంది. మంత్ ఎండ్ ఎక్సలెంట్‌గా ఉంటుంది చెప్పొచ్చు ఈ నెలంతా కూడాను. ఇంకా పార్ట్నర్‌షిప్‌లో ఆర్గ్యుమెంట్స్ పెరిగే అవకాశం ఉన్న వ్యాపారస్తులు చూసుకోండి. డిసిషన్‌లో కన్ఫ్యూషన్ వద్దు. లీగల్ డాక్యుమెంట్స్ జాగ్రత్తగా ఉండండి వ్యాపారంలో. ఇంకా ఆర్థికంగా తీసుకుంటే సేవింగ్స్‌లో, ఫ్యామిలీ ఇన్‌కమ్‌లో మంచి అవకాశాలున్నాయి. ఆకస్మిక లాభాలు, బకాయి ఎప్పటినుంచో ఉన్నదంతా కూడా తిరిగి వచ్చే అవకాశాలున్నాయి. ఫ్రెండ్ సర్కిల్ ద్వారా కూడా లాభం ఉంది. ఇంకా హాస్పిటల్ ఖర్చులు పెరిగే అవకాశాలున్నాయి. అన్నెసరీ ఖర్చులు కూడా బాగున్నాయి. వెహికల్, హౌస్ రిపేర్స్ ఇలాంటివి కూడా కొంచెం వచ్చే అవకాశం ఉన్నాయి. ఇంకా రియల్ ఎస్టేట్‌కి తీసుకుంటే ఇప్పుడిప్పుడే మీకు పెరుగుతుంది. ఆశాజనకంగా ఉంటుంది. నిదానంగా చూడండి. ల్యాండ్ డీలింగ్స్ బాగా ఉంటుందని కూడా చెప్పొచ్చు. రెంట్ ఇన్‌కమ్ పెరిగే అవకాశాలు బాగా ఉంటుంది. పేపర్ వర్క్ చేసే వాళ్ళకి జాగ్రత్తగా ఉండండి. డాక్యుమెంట్స్ అంతా కూడా ఒకసారికి 4 సారి చదివి సంతకం పెట్టి చేసుకోండి. ఇంకా స్వయం ఉపాధి వాళ్ళకి కస్టమర్స్ బాగా పెరుగుతారండి. మంచి ఆదాయం ఉంటుంది. సోషల్ రెప్యుటేషన్ పెరుగుతుంది. మంచి డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ ద్వారా మీరు అన్ని రకాల ఆదాయం పొందే అవకాశాలు బాగా ఉన్నాయి. విద్యార్థులకి మెమరీ పవర్ బాగా పెరుగుతుంది. ఎగ్జామ్స్‌లో మంచి ఫలితాలుంటాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, విదేశ చదువు కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది మంచి ఫారెన్ ఎడ్యుకేషన్ ప్లానింగ్‌కి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పొచ్చు. కొంచెం మొబైల్ యూసేజ్ తగ్గించండి. అప్పుడే కొంచెం మీ కాన్సంట్రేషన్ అనేది పెరుగుతుంది. విదేశాల్లో ఉద్యోగం చేసే వాళ్ళకి స్టడీ వీసా అప్రూవల్ అవుతుంది. ట్రావెల్‌లో ప్రణాళిక కుదురుతుంది. మీ యొక్క మిత్రుల ద్వారా కూడా మీకు విదేశాల్లో అవకాశాలు వచ్చే అవకాశాలు కానీ ప్రయాణం కాస్త ఆలస్యమయ్యే అవకాశాలను జాగ్రత్త పడండి. ఇంకా మిస్అండర్‌స్టాండింగ్ ఎక్కువ వచ్చే అవకాశాలు ప్రేమికుల మధ్య చాలా జాగ్రత్తగా ఉండండి. అట్రాక్షన్, బాండేజ్ అనేది పెరుగుతుంది ఒకరి మీద ఒకట. ఇంకా దాంపతుల మధ్య, కుటుంబంలో అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న మాట పట్టింపులన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూర్చొని మాట్లాడి దాన్ని సార్ట్అవుట్ చేయండి. అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. చిన్న తగవులు ఉన్నా కూడా దాన్ని కూర్చొని మాట్లాడుకుంటే మంచిది. పిల్లల యొక్క మీ యొక్క సంతానం యొక్క చదువు పట్ల మంచి అవకాశం ఉంటుంది. మీ యొక్క సంతానాలకి వివాహ ఏర్పాట్లు అవన్నీ కూడా మీరు ఆలోచన చేస్తుంటారు. ఇంకా ఆరోగ్యానికి వస్తే నిద్రలేమితనం ఎక్కువ ఉంటుంది. స్ట్రెస్ పెరుగుతుంది. ఇంకా నర్వస్‌కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్, లెగ్‌కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్ వస్తుంది. ఇవన్నీ కూడా చూసుకోండి. ఒక మంచి డాక్టర్‌ని సంప్రదించండి. ఎందుకంటే బీపీ కూడా ఫ్లక్చుయేషన్‌గా కనబడుతూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా కార్డియా రిలేటెడ్ కూడా ఒకసారి మాస్టర్ చెకప్ చేసుకోండి. ఒక శస్త్రచికిత్స అయితే కనబడుతుంది. జాగ్రత్త. ఈ నెల మీకు మిశ్రమమైనటువంటి లాభ నష్టాలు కనబడుతున్నాయి కాబట్టి మీ లక్కీ నంబర్ 9 అని కూడా చెప్పొచ్చు. శనివారం నువ్వుల నూనె మీ ఇష్ట దైవానికి మీ వయసు ఎంత ఉందో అన్ని వెలిగించండి. గోధుమలు దానం ఇయ్యండి, లేదా గోధుమ పిండి దానం ఇయ్యండి. అమ్మవారిని ప్రార్థన చేయండి. పసుపు పూలతో అర్చన చేయండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ యొక్క కులదైవం, ఇష్టదైవంలో వెలిగించండి. చంద్రాష్టమం వచ్చేటప్పటికి 14/12/2025 9:41 రాత్రి నుండి 17/12/2025 10:26 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ యొక్క 2.5 రోజులు మాట్లాడేటప్పుడు, ఇతరులతో సంతకం పెట్టేటప్పుడు, ప్రయాణంలో జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ఏళ్ళనాటి శని నడుస్తుంది కాబట్టి శని భగవాన్ని ప్రార్థన చేయండి. ఆ యొక్క నవగ్రహాలకి ఆరాధన చేయండి. మీ ఇష్టదైవానికి దీపం వెలిగించి ప్రార్థన చేయండి. దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహి మే నిత్య యవ్వనం, దేహి మే పరమానందం, దేవదేవ జగత్పతే శనైశ్వర, ఓం శనైశ్వరాయ నమః అని చెప్పి 108 సార్లు డైలీ ప్రార్థన చేయండి. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? మీ యొక్క పేరు, మా దగ్గర అపాయింట్మెంట్ పొందాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 9000077714 వాట్సాప్ చేయండి. ఆ నెంబర్ని ఇక్కడ మేము డిస్ప్లేలో కూడా పెడుతున్నాము. కాల్ చేయకండి. విజయవస్తు. ఇంకను ద్వాదశ రాశుల ద్వారా రాశి ఫలితాలు పొందిన వాళ్ళందరూ కూడా ఆయుర, ఆరోగ్య, ఐశ్వర్య, భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాం. అయ్యప్ప స్వామి వారి అనుగ్రహం మీకు అందరూ కలగాలని ప్రార్థిస్తున్నాం. మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం తిరుపతిలో నిర్మించాం. జీవకోన అనే ఒక ప్రాంతంలో వచ్చి దర్శనం చేసుకోండి. ఈ 60 రోజులు కూడా అన్నదానం ఉంటుంది మన దేవాలయంలో. తిరుపతికి వచ్చినప్పుడు మధ్యాహ్నం ఒక రోజు మన దేవాలయంలో భిక్ష ఆతిథ్యం స్వీకరించండి. అందరూ వచ్చి విజయవస్తు.
మీకోసం ప్రార్థన చేస్తూ ఉంటాం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ. శరణమయ్యప్ప.